హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ ఈ వారం ఈ పాటికి ఓటింగ్ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు రివీల్ చేస్తాను. ఫస్ట్ అయితే తనుజా గారు, సెకండ్ అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరండి రాకెట్ స్కై రాకెట్లో దూసుకెళ్తున్న సంజన గారు ఓటింగ్ బ్యాంక్. ఇది ట్విస్ట్ అసలు. ఇప్పటికొచ్చి వీడు ఓటింగ్ బ్యాంక్ అయితే ఇంత యాక్టివ్గా ఉండడం, ఇంత సెకండ్ ప్లేస్ ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం. థర్డ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు, ఫోర్త్ ప్లేస్లో డీమన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్లో రీతు చౌదరి గారు, సిక్స్త్ ప్లేస్లోని సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారికి అయితే చాలా లీస్ట్ ఓటింగ్ బ్యాంక్ అవుతుంది అని చెప్పాలి. ఐ మీన్ లీస్ట్ ఓట్స్ వస్తున్నాయని చెప్పచ్చు. అండ్ డేంజర్ జోన్లో ఉన్నది కూడా అతనే. ఒకవేళ ఇప్పటి వరకు చూసుకుంటే ఓటింగ్ ప్రకారం ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఫస్ట్ ఎగ్జిట్ అయ్యేదైతే సుమన్ శెట్టి గారే. ఈ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు చౌదరి గారు. రీతు చౌదరి గారు ఓటింగ్ బ్యాంక్ కూడా చాలా మినిమలిస్టిక్గా ఓట్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ డీమన్ పవన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ ముందు లాస్ట్ 2 వీక్స్ బట్టి ఆయనకి ఓటింగ్ బాగానే ఉంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఎందుకంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ లేరు కదా, సెకండ్ ప్లేస్లో ఉంటారు అని అనుకున్నాను. కానీ ఇది ఒక్కసారి విత్ ఇన్ 1 వీక్లో ఒక గ్రాఫ్ చేంజ్ అయింది సంజన గారిది. సంజన గారి గ్రాఫ్ చేంజ్ అవ్వడానికి కూడా రీజన్ ఆవిడకి ఓటింగ్ ఒక ప్రకారం ఆవిడ వలన ఒక 85% అయితే మిగిలిన ఒక 15% ఇమాన్యువల్ ఓటింగ్ బ్యాంక్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి అన్నమాట. సో సంజన గారికి అటు నుంచి కూడా ఓటింగ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చెప్తా, మొన్న రీతు వర్సెస్ సంజన గారు జరిగిన గొడవలో బయట ఆవిడకి చాలా ఫ్యాన్ బేస్ పెరిగిందనమాట. ఇలాంటి టైంలో ఇంత ఫ్యాన్ బేస్ నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. తనుజ గారు మొదటి నుంచి కాన్స్టెంట్, ఆవిడకి మామూలుగానే ఫ్యాన్ బేస్ లేదు, బీభత్సంగా ఫ్యాన్ బేస్ ఫ్రేమ్ అయింది. అండ్ ఆవిడకి ఓటింగ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా టాప్లో ఉంది. దానికి తోడు ఆవిడకి ఎవరైతే కాంపిటీషన్ ఉన్నారో కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్, వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఓటింగ్లో లేకపోవడం వల్ల కూడా ఆవిడకి స్కై అంటే ఎక్కడ పొంతనే లేని రేంజ్లో హైయెస్ట్ ఓటింగ్తో తనుజ గారు ఉన్నారు. భరణి గారికి కూడా మొన్న ఆయనకి ఒక నెగిటివిటీ లేదు, అలాగని పాజిటివ్గానే వెళ్తున్నారు ఆయన. సో మధ్యస్థంగా ఆయన ఓటింగ్ వెళ్తుందని చెప్పుకోవచ్చు, ఎక్కడా కూడా డ్రాప్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ గుడ్ అని చెప్పచ్చు. డీమన్ పవన్ కూడా ఈ వారం అతను ఇచ్చిన ఛాలెంజ్ అవనియండి, ఇప్పుడు ఆడుతున్న గేమ్స్ అవనియండి, మొత్తం టికెట్ టు ఫినిష్ టాస్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఖచ్చితంగా మార్పులు జరిగే ఛాన్సెస్ వెరీ హై. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు అండ్ సుమన్ శెట్టి గారు అయితే ఈ వారం వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో వెళ్ళి ఇప్పుడే ఓట్ చేసుకోండి అండ్ గెలిపించుకోండి అండ్ సేవ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో దట్ నాకు ఒక కొత్త ఛానల్ నడుపుతున్నందుకు నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.